రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టరేట్కు కారులో వెళ్తున్న ఆయన మార్గమధ్యలో బస్సు ఎక్కి ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా కావలసిన సౌకర్యాలు కల్పించడంతో పాటు భవిష్యత్తులో బస్సుల సంఖ్యను పెంచుతామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో ఈటీవీ ముఖాముఖి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం బస్సులో ప్రయాణించి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు వచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మన సార్ బస్సు ప్రయాణం చేశారు ఏంటి సార్ ఈరోజు? ఏం లేదు, జనరల్ గా మేయర్ గారు, మేము ఎంపీ అనిల్ గారు ఇట్లా పోతా ఉంటుంటే ఒకసారి హైదరాబాద్ సిటీ బస్సులకు సంబంధించి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఆలోచన కొద్దీ బస్సు ఎక్కినాం. అందరు కూడా సోదరి మనంతా హ్యాపీ. బస్సులకు సంబంధించినటువంటి అన్ని రకాల వాళ్ళకు కన్వీనియంట్ ఉందని చెప్పినారు. తప్పకుండా ఇంకా ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయడం ద్వారా మరిన్ని ఫ్రీక్వెన్సీ పెంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాం. అందుకే మహిళలతోనే బస్సులు కొనిచ్చే కార్యక్రమాన్ని చేస్తాను. మళ్ళీ జూన్ లోపల మళ్ళీ ఇంకా కొన్ని బస్సులు కూడా కొనుగోలు చేసే ప్రయత్నం మహిళా సంఘాల తరఫున జరుగుతూ ఉంది. సో మహిళలు ఈరోజు బస్సు ఫ్రీ ప్రయాణం ద్వారా వాళ్ళకు అనేక రకాలుగా సౌకర్యం దొరికిందనే సంతోషంలో ఉన్నారు. దాని తర్వాత సన్న బియ్యంకి సంబంధించినటువంటి భోజనాలు కావచ్చు, ఒక గ్యాస్కు సంబంధించి ఇంకో కొంత సెంట్రల్ గవర్నమెంట్ తోటి ముడిపడి ఉంది కాబట్టి కొంత గ్యాస్ సబ్సిడీ ఇష్యూ ఒకటి ఉంది. దాని తర్వాత 200 యూనిట్లు కూడా చాలా మంది కంఫర్టబుల్, దే ఆర్ వెరీ హ్యాపీ. ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నింటి పట్ల వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఫ్రీ బస్ ద్వారా మహిళలు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు? బాగుందండి. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం ప్రాబ్లం ఉండిండే, ఫ్రీ బస్ అనేసరికి చాలా మంది ట్రావెల్ చేయడం వల్ల ఇప్పుడు వీఆర్ ఫీలింగ్ వెరీ కంఫర్ట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు? మేము బాలనగర్ నుంచి సిటీ సివిల్ కోర్ట్. ఐఎమ్ ఫ్రమ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ మేయర్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసాం. మేడం ఏంటి మేడం ఈరోజు బస్సు ప్రయాణం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఒకసారి మనం కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా, మా మహిళలందరూ కూడా రోజు ట్రావెల్ చేస్తున్నారు. సో మేము కూడా ఎక్కి చూసే వాళ్ళు నిజంగానే వాళ్ళకి సౌకర్యాలు ఎట్లున్నాయి అవన్నీ అడిగి తెలుసుకోవడానికి ఈరోజు నేను కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానివ్వండి, మా అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ గారు కానీ ఆగి ఒకసారి బస్ ఎక్కి మనం కూడా చూద్దామనేసి వచ్చామండి. సార్ ఏంటి సార్ ఈరోజు బస్సు ప్రయాణం చేస్తున్నారు మంత్రి గారితో కలిసి? మీరు మంత్రి గారు అదేవిధంగా మా మేయర్ మేడం విజయలక్ష్మి అక్క కూడా ఈరోజు బస్సులో ప్రయాణం చేసి బస్సులో మహిళలకు ఏమైనా ఇబ్బంది ఉందా లేదా కనుక్కోవడానికి ఈరోజు బస్సు ప్రయాణం చేస్తున్నాం. నేను కూడా వాళ్ళ వెంబడి ప్రయాణం చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ ఒక ఆనందాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, ఇంత మంచిగా మేమందరం కూడా ప్రయాణం చేస్తున్నామని చెప్పి. కొన్ని చోట్లలో బస్సులు ఎక్కువ పెంచమని కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది. అది కూడా మంత్రి గారి దృష్టిలో ఉంది. తప్పకుండా దాన్ని కూడా డెఫినెట్లీ కూడా పెంచామని కూడా మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు స్కీమ్స్ ఏదైతే సన్న బియ్యం ఉన్నాయి, రేషన్ కార్డు ఉన్నాయి, దాని గురించి కూడా అడిగినాము. దాంట్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వాళ్ళ తరఫు నుంచి వచ్చింది. మాకు పూర్తి నమ్మకం ఉంది, మేము చేస్తున్న స్కీమ్స్ అన్ని కూడా ప్రజలకు చేరుతున్నాయి. సో ఇది మొత్తంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు ముగ్గురు కూడా హైదరాబాద్ కలెక్టరేట్కు బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సులో మహిళా ప్రయాణికులు కావచ్చు వీళ్ళంతా కూడా ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనేది తెలుసుకునేందుకు తాము బస్సు ఎక్కాము అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రేమ్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.